సంత సేవలు కన్నె తండా ఇన్స్టిట్యూషన్ స్కీమ్ గా ఈ రోజు జయరెడ్డి గారు రాజేశ్వర రెడ్డి గారు మా తమ్ముడు చెప్పిన విధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆయన తరఫున ఆలోచిస్తున్నా. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. వెంటనే జీవో ఇప్పించండి. నేను తిరుపతి గారు ఎస్పీ గారు 4 రోజుల జీవో ఇప్పిస్తానని ఎందుకంటే దేవాలయం మారాలంటే ఆయన నాయకుడు కాదు ఉద్దారు పెట్టడానికి. ఈ రోజు రైతుల పడిన రోజు దేవుడుగా కొలుస్తాం. మా నలుగురు జిల్లా దేవుడి మీద కానీ సాగారు కానీ ఎక్కడ పోయినా ఒక దేవుడు లాగా చూస్తాం ఆయన. అలాంటి ఆలోచన వచ్చిన మీ సాయం చెప్పలేకుండా మంచి శాసన సభ్యులు ఎన్నుకున్నారు. ఈ రోజు 4,350 ఎకరాలు దాదాపుగా లిఫ్ట్ చేసిన తర్వాత నీళ్ళు అందుకుంటున్న ఈ 3 మండలాల ప్రజలకు ఎక్కువ వాడు మన వనపర్తి కాన్స్టిట్యూన్సీతో పాటు 800 ఎకరాలు నారాయణ కాన్స్టిట్యూన్సీలో ఉన్న సందర్భంగా ఇతర శాసన సభ్యుల్ని దాని కింద వచ్చే నీటి ద్వారా వ్యవసాయం చేకూరుకోబోతున్న మా అక్క జిల్లాలకు రైతు సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభంగా చాలా బాగుంటున్నాం. కానీ మీ అందరూ చూసిన తర్వాత మాకు ఆకలి కూడా వేయండి. చాలా సంతోషం అనిపించింది. ఈ రోజు మా ప్రభుత్వం 2011లో ఈ జీవో వచ్చింది 76 కోట్లు. 2021 కోట్లు ఆగస్టు 2లో 2 ఏళ్ళలో పూర్తి అయిపోయారా 3 ఏళ్ళలో 1 లక్ష కోట్ల కాళేశ్వరం పూర్తి చేసుకున్న వాళ్ళు ఎందుకు పూర్తి చేయాలంటే డబ్బులు ఉంచే కాదు. మేఘారెడ్డి గారు ఉన్నా మన ప్రభుత్వం వచ్చిన ఎంటబడి ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడం తర్వాత వాళ్ళు దాని మీద రాజకీయంగా మాట్లాడడం తప్పు పద్ధతి. అసలు ఇప్పటికైనా ఓడిపోయేందుకు ఇంట్లో కూర్చొని మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తుందో మంచి పని చేస్తే అభినందించాలని సలహా తప్ప ఈ దృష్టి కార్యక్రమాలు ఇవన్నీ మంచి కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే కాళేశ్వరానికే పరిమితమైన కేసీఆర్ రాజీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మీ జిల్లా వాసిగా పాలమూరు ప్రాజెక్టు కూడా 80,000 కోట్లు పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి పర్మిషన్ తీసుకొని ముందు సందర్భంలో శాసనసభ్యులు మీ జిల్లా మంత్రి తిరుపతి కృష్ణారావు గారు నాకు దగ్గర మిత్రుడు అందుకనే చెప్తాం. మందు గారు పెద్దలు మన కలెక్టర్ ఆకాశ్ గారు ఎస్పీ సర్రాం గారికి ఇక్కడ సర్పంచులకు మార్కెట్ ఎమ్మెల్యేలకు అందరికి పేరు పేరున మీ అందరికి కూడా ఒకటే మాటిస్తున్నాం. చెప్పలేని కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలా ఎన్నో ఇల్లు తండాలలో 6 ఎక్కింది 5 లక్షలకు ఎన్నో ఇల్లు కట్టుకున్నారే మీరు. మీ ఎమ్మెల్యే ప్రతి తండానికి ప్రతి ఎమ్మెల్యే అంటే 5 లక్షల ఇల్లు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 23 రాష్ట్రాలు ఉన్నది. ఎక్కడైతే 2 లక్షలు ఇస్తారు. ఇలా 5 లక్షలు ఇస్తున్నాం అంటే అది ఇళ్ళలో అంటే ఉంటాయి. 5 లక్షలు ఇల్లు అంటే 1 లక్షలు కొట్టగా అప్లై కట్టుకొని బ్రహ్మాండంగా కట్టుకోండి. ఊళ్ళలో చూస్తే మంచి మంచి ఇల్లు కట్టుకోవడం బాగా ఫీలింగ్ చేసుకోండి. పేదవాడు కూడా మంచి ఇళ్ళలో ఉండాలి. గుడిసెలేని తెలంగాణ రావాలి. వచ్చే 3 సంవత్సరాలు ప్రతి ఊరికి 100 ఇల్లు కడితే ఎక్కడ కూడా గుడిసె కావాలి.